శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 26 చాప్టర్లో 38 శ్లోకం నుంచి మహేశ్వర రూపంలో వచ్చిన వైశ్యుడు ఆ మహానందకేమో ఆ మణులతో ఉన్న శివలింగాన్ని ఇచ్చి దీన్ని జాగ్రత్తగా నువ్వు భద్రపరిస్తే అలాగే 3 రోజులు భార్యగా నన్ను సేవించుకుంటే నీకది ప్రసాదిస్తాను అన్నాడు. ఆవిడ చాలా ఆనందంగా తీసుకెళ్ళి నాట్య మందిరంలో అది పెట్టింది. 3 రోజులు భార్యగా నేను సేవించుకుంటానని ఆవిడ కూడా శపథం చేసింది. అయితే అర్ధరాత్రి వేళ ఇక్కడ పరమేశ్వరుడు లీలా భాగంగా అక్కడ అగ్ని వచ్చింది. ఆ అగ్నికారంగా ఆ నాట్య చేసే ఆ ప్రదేశము ఆ శాల మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయినట్టుగా అంతలాగా ప్రజ్వలిస్తుంది. ఈ శివలం కూడా అందులో దహింపబడింది. అక్కడున్న కోడి అలాగే ఆ కోతి కూడా ఆ అగ్నికి ఆహుతైపోయాయి. వైశ్యమతి ఉవాచ శివలింగే తు నిర్భిన్నే దగ్ధే మత్ప్రాణవల్లభే సత్యం వచ్మీన సందేహో నాహం జీవితుముత్సహే. ఆ వైశ్యపతి మళ్ళీ ఇలా అంటున్నాడు, నా ప్రాణాల కంటే ప్రాణమైన ఆ శివలింగము ఇలాగా కాలిపోయింది. ఇంకా నేను జీవించి ఉండలేను, జీవించాలన్న కోరిక కూడా నాకు కలగట్లేదు, నేను పరమ సత్యాన్ని చెప్తున్నాను అన్నాడు. చితాం కార్యామే భద్రే స్వాభృత్యే స్వం వలేర్లఘు శివే మనః సమావేశ ప్రేవేక్ష్యామి హుతాసనం. అందుకే నేను ఇప్పుడు మరణిస్తాను, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందుకు నువ్వు భద్రురాలా, నువ్వు నీ యొక్క శ్రేష్టమైన సేవకులతో త్వరగా ఇక్కడ చితిని ఏర్పరచు. ఇక్కడ చితి ఏర్పరచగానే ఆ అగ్నిలో ప్రవేశించి నేను ఈ జన్మని చాలిచ్చేస్తాను అన్నాడు ఆ వైశ్యుడు. యధి బ్రహ్మేంద్ర విష్ణవాద్యా వారయేయుః సమేత్య మామ తథాప్యస్మిన్ మనక్షణే భద్రే ప్రవిశ్యామి త్వజామ్యసుం. అందుకే ఎప్పుడు అంటే ఇక్కడ ఈ క్షణంలోనే అది అలా అయిపోవటం కారణంగా నేను ఇంకా జీవించి ఉండలేను, కాబట్టి ఈ శరీరాన్ని నేను దహించి వేసుకునేలాగా అంటే నేను అగ్నిలో దహింపవేయబడతాను అన్నాడు. అందుకే ఇక్కడ బ్రహ్మ, ఇంద్రు, విష్ణు ఆది ఎవరైనా సరే నన్ను ఆపాలని అనుకున్నా సరే ఇంకా నేను ఆగను. ఈ సమయంలో నేను అగ్నిలో అంటే ఇది నిజంగా మనం ఏదన్నా చేయాలనుకుంటే బ్రహ్మ విష్ణు వాళ్ళందరూ వచ్చేసి మనల్ని ఆపేస్తారా అంటే, ఇవి ఎలా చెప్తున్నాడు అంటే ఇక్కడ లీలగా చేస్తున్నాడు. ఎవరొచ్చి ఆపినా సరే ఇప్పుడు ఇది ఇలానే జరుగుతుంది, నేను ఇక్కడి నుంచి ఈ నిర్ణయం నుంచి వైదొలగను, అందుకే అగ్నిలో ప్రవేశిస్తాను, వెంటనే నీ యొక్క సేవకుల్ని పిలిపించి దానికి కావాల్సిన ఏర్పాట్లు చెయ్యమని చెప్పాడు, నా ప్రాణాలు నేను త్యాజిచ్చేస్తున్నాను అని. నందీశ్వర ఉవాచ తమేవం దృఢ నిర్బంధం సా విజ్ఞాయ సుదుఃఖిత స్వామృత్యేహ కారయామాస చితాం స్వాభవనాదబహి. నందీశ్వరుడు ఏదైతే మునికి గాథని చెప్తున్నాడో ఇలా ఆ వైశ్యపతి యొక్క దృఢమైన నిశ్చయానికి సంకల్పానికి విని ఇంకా దుఃఖానికి లోబడిపోయింది ఈ మహానంద అన్న వైశ్య. అందుకని వెంటనే ఆయన చెప్పినట్టుగా ఎందుకు భార్యగా చేస్తానని 3 రోజులు వాగ్దానం చేసింది, భర్త చెప్పింది జవదాటకుండా శిరస వహించి ఆ కర్తవ్యాల్లోనే నిమగ్నురాలు అయిపోవాలి. అందుకే వెంటనే సేవకులు పిలిపించింది, వెంటనే అక్కడ ఆ చితికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాట్లు చేపిచ్చేసింది. తతః సా వైశ్యః శివ ఏవ ప్రదక్షిణీకృత్య సంవిద్ధమగ్నినం వివేశ పశ్యత్సు నరేషు ధీరః సుకౌతుకీ సంగతి భావమిచ్చుః. అయితే అక్కడ ఆ వైశ్య కూడా ఆ అంటే ఆ సాంగత్య ప్రభావం అలాగే ఇక్కడ ఈవిడ్ని పరీక్షించడానికి వచ్చాడు ఆ పరమాత్మ. పైగా ఈవిడేం వాగ్దానం చేసింది, 3 రోజులు భార్యగా ఉంటానని చేసింది, వైశ్య రూపంలో వచ్చింది, పరమాత్మని తెలియకపోయినా సరే ఈవిడ భక్తి ఎటువంటిది అంటే ఎప్పుడైతే ఈయన శరీరాన్ని త్యాజిస్తా అన్నాడో ఇప్పుడు ఎవరు త్యాజిస్తున్నారు అంటే ఆ పరమేశ్వరుడు లీలగా చేస్తున్నది. అలా వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఆ చితికి వెళ్లే ముందు దానికి మళ్ళీ పరిక్రమ చేస్తూ ఆ మనుషులు చూస్తూ ఉండగానే అక్కడ ఆయన వెంటనే ఆ అగ్నిలో ప్రవేశించేశాడు. దృష్ట్వా సా దత్తతిం వేశ్య మహానందాతి విస్మిత అనుతాపం చ యువతి ప్రాపేదే ముని సత్తమ. ఓ ముని సత్తమ, ఆ యువతి మహానంద అన్న వేశ్య అక్కడ అలా అంటే ఇప్పుడు భర్త రూపంలోనే ఆయన భావిస్తుంది. అందుకుని ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటే ఆశ్చర్యానికి బాధకి లోబడిపోయి ఈవిడ ఇంకా అంటే
భార్య ఏం చేస్తుంది? భర్త మరణించగానే సతీ గమనం అంటారు. సతీ సహగమనం. అథా సా దుఃఖితాః వేశ్యా స్మృత్వా ధర్మాసు నిర్మలం సర్వాన్ బంధుజనాన్ వీక్ష బభాషి కరుణాం వచః. ఇంత దుఃఖానికంటే నిజంగా అంటే ఇప్పుడు భర్తగా అని భావించి 3 రోజులు భార్యగా ఉంటానని చెప్పింది. అయితే ఈ సొంత భార్య ఎలా అయితే పరితపించిపోతుందో అంత దుఃఖానికి లోబడిపోయింది ఈ వేశ్య. ఆ నిర్మలంగా ఆ ధర్మాన్ని స్మరించుకుంటూ అంటే ఇక్కడ నిజంగా భర్త మరణిస్తే భార్య ఏం చేస్తుంది? ధర్మాలు, శాస్త్రాలు ఏం చెప్పాయి? అని ఆ బంధుజనాలు చూస్తూ చూస్తూ ఉండగానే ఆవిడ మళ్ళీ ఇలా మాట్లాడుతుంది. పైగా నిజంగానే భర్త చచ్చిపోతే భార్యకి ఎంత దుఃఖం వస్తుందో అంత దుఃఖంలో విలపిస్తూ ఉన్నది. మహానందో ఉవాచ రత్నకంకణమాధాయ మయా సత్యముదాహృతం దీనత్రయం మహం పత్ని వేశ్యస్యాముష్య సమ్మత. ఆ మహానంది ఏడుస్తూనే నేను ఈయనకి వాగ్దానం చేశాను. అంటే ఆయన ధరించిన రత్న కంకణాల్ని 3 రోజులు భార్యగా ఉంటే ఆయన నాకు ఇస్తా అన్నాడు. అయితే దానికి అంగీకరిస్తూ నేను కూడా 3 రోజులు భార్యగా సేవించుకుంటానన్న వాగ్దానం చేశాను. ఇప్పుడు ఈ గడువులోనే ఆయన ఇలా మరణించాడు. అంటే ఆ శరీరాన్ని ఆయనకి కావాలనే అగ్నికి ఆహుతి చేసేసుకున్నాడు. అయితే ఇప్పుడు నేను ఆయన భార్యగానే ఉన్నాను కాబట్టి ఎందుకంటే 3 రోజులని చెప్పాను. అందుకుని నేను ఇప్పుడు ఆ వైశ్యుడికి భార్య అందుకుని ధర్మంలో ఏదైతే సమ్మతించబడిందో ఆ పత్నిగా నేను ఇప్పుడు చెయ్యాలి భార్యగా అని. కర్మణ మత్కృతేనాయం మృతో వైశ్య శివవ్రతి తస్మాదహం ప్రవేక్ష్యామి సహానేన హుతాసనం. నేను చేసిన కర్మలన్నీ కూడా అంటే ఇప్పుడు ఎప్పుడూ శివుడికి పూజించుకుంటూ ఉండేది. పైగా ఆ శివుడినే చూసుకుంటూ ఈ వాగ్దానం కూడా చేసింది. అందుకే నేను ఆ శివవ్రతధారిణి. ఇప్పుడు నేను కూడా మృత్యువునే పొందుతాను. ఎందుకంటే భార్య భర్తతోనే వెళ్ళిపోవాలి. అందుకని ఆయన ద్వారా ఇలా ఇప్పుడు ఇంత బాధ కలిగి ఆయన అలా వెళ్ళిపోయాడు కాబట్టి ఆ అగ్నిలోనే నేను కూడా ప్రవేశిస్తాను అని. స్వధర్మచారిణీ యుక్తమాచార్యైః సత్యవాదిభిః ఏవం కృతే మమ ప్రీత్యా సత్యం మయీ న నశ్యతు. నేను పరమ సత్యాన్నే చెబుతున్నాను. ఆచార్యులందరూ కూడా ధర్మం ఇదే అని చెప్పారు కదా భార్యకి. భర్త ఏది చేస్తే దాన్ని ఆవిడ కూడా అనుసరించాలి అని అందుకుని నేను కూడా సహధర్మచారిణిలాగా ఆ ధర్మాన్ని ఆచరిస్తాను. నేను ఇదే చేస్తాను. పైగా ఇది నేను ఆనందంగా చేస్తున్నాను. అలాగే నేను చేసిన వాగ్దానం కూడా నశించిపోదు. 3 రోజులు చేస్తా అన్నా కదా! మరి ఆయన వెళ్ళిపోతే ఎవరికి చేసుకుంటాను? అందుకని ఆయనతోనే వెళ్ళిపోతే నేను చేసిన వాగ్దానం కూడా సత్యమే అవుతుంది అని. సత్యాశ్రయః పరో ధర్మః సత్యేన పరమాగతిః సత్యేన స్వర్గమోక్షో చ సత్యే సర్వం ప్రతిష్ఠితం. సత్యాన్ని ఆశ్రయించి అదే పరమధర్మము. అందుకే సత్యానికి పరమ గతే లభిస్తుంది ఎప్పుడూ కూడా. అంటే ఉన్నతమైనవి చేసినప్పుడు ఉన్నతంగానే లభిస్తుంది. అందుకే సత్యము స్వర్గమోక్షాదులు 2 లభిస్తాయి. సత్య మార్గాన్ని నువ్వు అవలంబిస్తే అంటారు. అందుకే ఈ సత్యాన్ని విడవకుండా ఈ సత్యమే ఎప్పటికీ ప్రతిష్ఠింపబడి ఉంటుంది అని. నందీశ్వర ఉవాచ ఇతి సా దృఢ నిర్బంధ వార్యమానాపిః బంధుభిః సత్యలోపాభియానారి ప్రాణాస్తయక్తుం మనోధదే. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఈ ప్రకారంగా దృఢ సంకల్పం చేసుకున్న మహానంది అక్కడ ఉన్న బంధువులందరూ కూడా ఆవిడ్ని ఆపటానికి చేశారు. ఎందుకంటే పిచ్చిదానిలా చేస్తున్నావు అంటే ఆయన నీ భర్త కాదు, పైగా నువ్వు వేశ్యవి, నువ్వెందుకు ప్రాణాలని వదిలేస్తున్నావు, ఇలా తీసుకున్న నిర్ణయం తప్పు అన్నట్టుగానే ఆ బంధువర్గం అంతా ఉన్నారు. సర్వస్వం ద్విజముఖ్యేభ్యో దత్వా ధ్యాత్వా సదాశివం తమగ్నిం త్రీహి పరిక్రమ్య ప్రవేశాభిముఖి అభూతు. ఆయన ఎలా అయితే అగ్నికి 3 సార్లు ప్రదక్షిణ చేసి అందులో ప్రవేశించారో ఈవిడ కూడా ఆ సదాశివుణ్ణి ధ్యానిస్తూనే అగ్నికి మళ్ళీ పరిక్రమ చేసి అలాగే అందులో ప్రవేశించటానికి పూనుకుంది. తాం పతంతిం సమిద్దగ్నౌ స్వాపదార్పిత మానసాం వారయామాస విశ్వాత్మా ప్రాదుర్భూత సవే శివ. నేను నన్ను సమర్పించుకున్నాను. అందుకే ఆ అగ్నిలో ఇలా పడిపోవటం చూసి వెంటనే అక్కడ ఆ పరమేశ్వరుడు అక్కడ ఆపాడు. సాతాం విలోక్యాఖిల దేవదేవం త్రిలోచనం చంద్రకళావసంతం శంశ
శశాంక సూర్య నలకోటిభాసం స్తంభద్వేవ భీతవే తతేవ తస్థౌ. వచ్చినవాడు వైశ్యుడుగా వచ్చిన పరమాత్మే కాబట్టి ఎప్పుడైతే ఈవిడి కూడా సమర్పణ భావంతో అలా అవుతుంటే ఆయన ఆపేశాడు. అప్పుడే సకల దేవతలు అలాగే ఈ త్రినేత్రుడు ఎలా అయితే శిరస్సు మీద చాలా శోభాయమానంగా శశాంకుణ్ణి రేఖా చంద్రుణ్ణి ధరించి ఉంటాడు. ఎలా ఉన్నాడంటే కొన్ని కోటిలు సూర్యులు చంద్రులు ఎలా అయితే ఉంటారో అంత ప్రకాశవంతంగా ఉన్నాడు. ఆయన్ని చూసేసరికి అక్కడ అలా చూస్తూ ఉండిపోయింది. తాం విహల్వాः సువిత్రస్తాం వేపమానాం జడీకృతాం సమాశ్వాస్య గలద్వా బాష్పాం కరో ధృత్వా భ్రవిత్వచః. అంటే ఆశ్చర్యానికి అన్నిటికీ లోబడిపోయి అలా చూస్తూ ఉండిపోయింది. అందుకే వణుకుపోతూ ఉన్నది. అంటే ఇక్కడ మనకి కొన్ని కొన్ని లౌకికంగా చూసుకుంటే అప్పుడే నాకు చాలా దుఃఖం వచ్చింది, అప్పుడే నాకు చాలా ఆశ్చర్యకరమైనది ఇంకోటి అయ్యింది అన్నప్పుడు ఇందులోంచి తేరుకునే లోపల అటువంటిది అయినప్పుడు నేను ఎలా ఉంటాను, అలా స్తంభంలాగా అయిపోయింది. అంటే ఇంక ఏం చలనం లేకుండా అట్లా చూస్తూ ఉండిపోయినట్టుగా అయిపోయింది. ఆ వైశ్య అలా ఉండేసరికి ఆ పరమేశ్వరుడు ఆవిడ్ని పట్టుకుని ఆ చేతులతో పట్టుకుని అప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. శివ ఉవాచ సత్యం ధర్మం చ ధైర్యం చ భక్తిం చ మయీ నిశ్చలాం పరీక్షితుం త్వత్సాకాశం వైశ్యో భూత్వాహమాగతః. పరమేశ్వరుడు ఆ మహానందతో ఇలా అన్నాడు. నీ సత్యమైన ధర్మమైన ధైర్యానికి పైగా నీ నిశ్చలమైన భక్తిని పరీక్షించటానికే నేను ఈ వైశ్యుల రూపంలో ఇక్కడికి నేనే వచ్చాను అని. మాయాగ్నిం సముద్దీప్య దగ్ధం తే నాట్యమండపం దగ్ధం కృత్వా రత్నలింగం ప్రవిష్టోహం హుతాసనం. నేనే ఆ మాయ అగ్నిని సృష్టించింది, దాని ద్వారా నీ నాట్య మండపాన్ని మొత్తం కూడా భస్మరాశి చేసింది నేనే. ఆ నాట్య మండపంలో ఏదైతే నువ్వు రత్నాలతో ఉన్న లింగాన్ని పెట్టావో ఆ దహింపవేసేలాగా ఆ అగ్నిని ప్రజ్వలింపజేసేలాగా దాన్ని అక్కడ నేనే చేశాను అని. సాత్వాం సత్యమనుస్మృత్య ప్రవిష్టాగ్ని మయా సహ అతస్తే సంప్రదాస్యామి భోగాన్ స్త్రీ దశార్ధుర్లభాన్. అందుకే ఇక్కడ నువ్వేదైతే సత్యం చెప్పావో అంటే నిజంగా ఒకదానికి నువ్వు కట్టుబడతానని చెప్పినప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా మళ్ళీ అనుకూలంగా లేవు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసినా నడుస్తున్నట్టుగా కాకుండా నువ్వు కూడా నీ యొక్క వాగ్దానాన్ని అనుసరించి నాతోనే అంటే ఇక్కడ వైశ్యుడు ఎప్పుడైతే అగ్నికి ఆహుతైపోయాడో ఈవిడ కూడా అందులో ప్రవేశించటానికి చాలా పైగా ఎలా ఎవరు బలవంత పెట్టలే, తానే ఆ ధర్మానికి కట్టుబడి ప్రవేశించటానికి ఆవిడే అలా నిర్ణయం తీసుకుంది. అందుకే ఇక్కడ దేవతలు కూడా దుర్లభమైన భోగ ప్రధానం నీకు లభిస్తుంది, అది నేను ప్రసాదిస్తున్నాను అన్నాడు. అంటే భక్తితో నువ్వు దుర్లభమైన దేవుడా సులభంగా లభించేలాగా చేసుకోగలవు. ఈ భక్తి ఎలా ఉండాలి, అనన్యంగా ఉండాలి. యదధిచ్చసి శుశ్రోణి తదేవాహి దదామి తే త్వద్భక్త్యాహం ప్రసన్నోస్మి తవ ధ్యేయం న విద్యతే. అందుకే ఓ మహానంద, నువ్వు నీకు నేను ప్రసాదించేది దేవతలకు కూడా లభించేది ఇస్తా అన్నాడు. అందుకే నీకు ఏం కావాలో నన్ను అడుగు, నేను అది నీకు ప్రసాదిస్తాను. నీ భక్తికి నేను ఆనందానికి లోబడ్డాను కానీ నీకు ఏదైనా ఇవ్వలేదన్నట్టు ఏదీ లేదు, నువ్వు ఏది అడిగితే అది నీకు నేను ఇస్తాను అన్నాడు. నందీశ్వర ఉవాచ ఇతి బ్రువతి గౌరీశే శంకరే భక్తవత్సలే మహానంద చ సా వేశ్య శంకరం ప్రత్యభాషత. నందీశ్వరుడు మళ్ళీ ఆ మునికి చెప్తున్నాడు. ఈ ప్రకారంగా భక్తవత్సలుడైన ఆ పరమేశ్వరుడు గౌరీదేవి యొక్క పతి అయిన పరమేశ్వరుడు ఇలా చెప్పగానే ఆ మహానంద అన్న వేశ్య ఆ పరమేశ్వరుడితో ఇలా చెప్తుంది. వైశ్యో ఉవాచ నమే వాచ్యాస్తి భోగేషు భూమో స్వర్గే రసాతలే తవ పాదాంబుజ స్పర్శానందాయత్ కించిన్న కామ్యే. ఆ వైశ్య పరమేశ్వరుడితో ఇలా అంది. భూమి స్వర్గ పాతాళ భోగాలు మీద నాకు ఎటువంటి కోరిక లేదు, నీ చరణాల దగ్గర స్పర్శ లభించేలాగా నాకు అంత ఇస్తే చాలు పరమాత్మ, నాకు ఇంకా ఏది అక్కర్లేదు, నా కోరిక అది నీ పాదాల దగ్గర నీ స్పర్శ భాగ్యం, నీ పాదాల స్పర్శ అంటుకుని ఉండేలాగా నాకుంటే సరిపోతుంది అంది. ఏమే
भृत्याश्च या दास्यश्च ये चान्ये मम बान्धवाः सर्वे त्वद्दर्शनात् परात् स्वयि సన్యాస్త్వా వృత్తయః. ఇక్కడ నీకు దాసిగా ఉంటే చాలంటే నిన్ను సేవించుకునే భాగ్యం నాకు ఇస్తే చాలు, నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు. నీ దర్శన భాగ్యంతోనే, అంటే భక్తి పరాకాష్ఠలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, కోరికే పరమాత్మ అయిపోతాడు. ఆ దర్శనం లభించిందంటే చాలా మనసంతా కూడా ఆయన మధ్య ఉంది కాబట్టి, అందుకే ఇక్కడ నా చిత్తవృత్తులన్నీ కూడా తొలగిపోయాయి నీ దర్శన భాగ్యంతో. సర్వానేతాన్మయా సార్థం నీనియాత్మా పరం పదం పునర్జన్మ భయం ఘోరం విమోచయ నమోస్తుతే. అంటే ఇక్కడ పైగా భక్తిలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఇక్కడ ఆయన దర్శన భాగ్యంతోనే నాకు ఇంకేమీ అక్కర్లేదు, అందుకే నీ యొక్క చింతలో ఉండి నా వృత్తులన్నీ తొలగించుకునేలాగా ఉంటే చాలు అని చెప్పి, నాతో పాటు ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా పరమపద ప్రాప్తి లభించేలాగా చేసి, మళ్ళీ పునర్జన్మ అన్నది లేకుండా, అది మళ్ళీ ఘోర భయాలకి దుఃఖాలకి మూలం కాబట్టి అవి లేకుండా చెయ్యమని అడుగుతూ ఆయనకి నమస్కరించింది ఆ మహానంద. నందీశ్వర ఉవాచ తతః సా తస్య వచనం ప్రతినందమహేశ్వరः తాః సర్వాశ్చ తయా సార్ధం నినాయ స్వం పరం పదం. నందీశ్వరుడు మళ్ళీ ఆ మునికి ఇలా చెప్తున్నాడు. ఇలా చెప్పిన తర్వాత పరమేశ్వరుడు ఆ మహానంద ఒక మాటలు విన్న తర్వాత, అంటే ఇక్కడ వాళ్ళందరికీ తనకే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పరపద ప్రాప్తి, పరమ పద ప్రాప్తి అంత సులభంగా, అంటే ఎవరి సాన్నిధ్యంలో నువ్వు ఉంటున్నావు దాని కారణంగా నీకు దుర్లభమైనవి కూడా మళ్ళీ లభిస్తాయి. అందుకే నాలో మంచి లక్షణాలు లేకపోయినా, నాకు మంచి చేసే అలవాటు లేకపోయినా, కనీసం అవి చేసేవాళ్ళకి సాన్నిధ్యంలో ఉండటానికన్నా నేను ఎప్పుడైతే కాస్త మక్కువ చూపిస్తానో నాలో మార్పు వస్తుంది. వైశ్యనాథావతాస్తే వర్ణిత పరమో మయ మహానంద సుఖకరో భక్తానంద ప్రదః సదా. నేను ఇప్పుడు ఏదైతే వైశ్యనాథుడు ఒక పరమ అవతార వర్ణన గురించి మీకు ఇప్పుడు చెప్పానో, ఇది మహానందాకి సుఖాలు ప్రసాదించేది, అలాగే భక్తులకు కూడా సదా ఆనందాలను ప్రసాదిస్తుంది అని. ఇదం చరిత్రం పరమం పవిత్రం సతాం చ సర్వప్రధామాషు దివ్యం శివావతారస్య శివాం పతేర్మహానంద మహాసౌఖ్యకరం విచిత్రం. శివ అవతారాల్లో ఆ వైశ్యనాథుడు యొక్క అవతారమైన దివ్య చరిత్ర అన్నది చాలా పరమ పవిత్రమైనది. సత్పురుషులకి త్వరగా, అంటే అన్నీ లభిస్తాయి. మహానందకి ఎలా అయితే పరమ సుఖము తనతో ఉన్న వాళ్ళకి పరమ పదము లభించిందో, అలాగే అందరికీ అద్భుతమైన సుఖాలు ప్రసాదిస్తుంది. అంటే చరిత్ర వింటేనే, ఎందుకు అంటే మంచి మాట ఎన్నిసార్లు విన్నా అంటే, అటువంటి జీవనం అంటే ఎవరికైనా సరే ఇప్పుడు దాకా ఏం చేసావు అన్నది కాదు, ఇంత చేశాను కదా ఇంకా ఇప్పుడు మారిన పెద్ద ఏం తేడా ఉంటుందని అలాంటి ఆలోచనలు మానేసుకుని, ఇప్పుడు దాకా తెలియకుండా చేశాను, తెలిసి కూడా నన్ను నేను నియంత్రించుకోలేక కొన్ని నేను చేశాను సరిదిద్దుకోవాలన్న ప్రయత్నం కూడా నేను చెయ్యకపోతే ఇంకా దేనికి పనికి రాకుండా పోతానన్న జ్ఞానం కొద్దన్నా చెయ్యటానికి మనము పూనుకోవాలి. ఇదం యః శృణుయాద్ భక్త్యా శ్రావయేద్వా సమాహితః శప్యతేన స్వధర్మసా పరత్ర లభతే గతిం. భక్తి సహితంగా సావధానంగా ఉండి ఎవరైతే ఈ చరిత్రను వింటున్నారో, ఎవరైతే చదువుతున్నారో, ఎవరైతే వినిపిస్తున్నారో వాళ్ళ ధర్మాల నుంచి ఎప్పుడు వైదొలగకుండా అవుతారు. అందుకే ఉత్తమమైన పరలోక ప్రాప్తి గతి కూడా వాడికి మరణానంతరం లభిస్తుంది. నీ ధర్మాన్ని నువ్వు తప్పకుండా ఉన్నావు అంటే సగం నువ్వు మోక్షానికి దగ్గరైనట్టే లెక్క. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 26 చాప్టర్ సంపూర్ణం.